ఆగండి ఆగండి సరే నమస్కారం. మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్లో ఒక్క అడుగు నుంచి మొదలుకొని ఈరోజు 70 సంవత్సరాలు పూర్తయింది. ఫస్ట్ వినాయకుడు ఒక్క అడుగు నుంచి మొదలుకున్నది. ఇక్కడ చూడండి 1954లో ఒక్క అడుగుతో మొదలుకొని ఇప్పుడు 70 అడుగుల వరకు వచ్చింది. మొత్తం ఇక్కడ వినాయకులు మొత్తం పాతయి ఉన్నాయండి ఇప్పటివరకు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు మనం చూడని సమయం నుంచి ఇప్పటివరకు మొత్తంగా ఉన్నాయి. ఇప్పటికి 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఈ వినాయకుళ్ళు మొత్తం. కాబట్టి ఒక్క అడుగు నుంచి ఇప్పుడు వినాయకులు రకరకాలుగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, తర్వాత ఒక ఫీట్తో మొదలుకున్న వినాయకుడు ఇప్పటి వరకు మొత్తం, అప్పుడేమో మొత్తం కేవలం బ్లాక్ అండ్ వైట్లో ఉండే, ఇప్పుడు మొత్తం కలర్ ప్రింటింగ్, కలర్ వైజ్గా ప్రింటింగ్ చేస్తూ ఉన్నాం మొత్తం. రండి ఇంకా చూడండి, ఇక ఇవన్నీ ఇక్కడ చూడండి 58, 59. కొంచెం లోపల పెద్ద, ఇది మాత్రం ఫస్ట్లో అప్పుడు లోపల ఒక లైబ్రరీ లోపల ఉండేది, దాన్ని బయటికి తెచ్చి ఈ మాదిరిగా పెట్టారు. ఇక ఇక్కడ ఈ ప్లేస్ మధ్యలో ఇక్కడ నుంచి వచ్చేసి ఇక ఇక్కడ అప్పుడు అదే ప్లేస్లో ఎన్టీ రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ఎన్టీ రామారావు గారు. తర్వాత జగ్గయ్య గారు వినాయకుడు మొత్తానికి ఏకంగా బిల్డింగ్ బయటకు వచ్చాడు. ఇక్కడ లోపలనేమో ప్లేయర్ మధ్యలో ఉండే, బిల్డింగ్ ప్లేయర్ మధ్యలో, ఆ తర్వాత బిల్డింగ్ ముంగడికి వచ్చేసాడు ఈసారి. అట్లాగా తర్వాత అంతా విఐపీస్ రావడం, ఇద్దరు సర్గే శంకరయ్య గారు, తర్వాత సుదర్శన్ గారు, వాళ్ళ అబ్బాయిలు, మనవళ్ళు. ఇప్పుడు వాళ్ళ మనవళ్ళు మొత్తం మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మొత్తం. ఇవ్వండి అక్కడ 60లో 61. ఇక్కడ చూడండి 72, 73. మొత్తం బిల్డింగ్ పైకి బయటకు వచ్చేది, మొత్తం బిల్డింగ్ పై నుంచి అప్పుడు కూడా మొత్తం చాలా భారీ ఎత్తున చేశారు. ఇక్కడ నుంచి 83 కలర్ ప్రింటింగ్, కలర్ వైజ్ ఫినిష్ కవర్ది. రండి ఇక్కడ. అప్పుడు కమల్ హాసన్ గారు అప్పుడు సినిమా షూటింగ్ చేశారు అక్కడ వినాయకుని దగ్గర స్వాతి. ఆ మధ్యలో ఎలక వాహనాలు మొత్తం అన్నీ. ఇక శంకు వినాయకుడు, నంది వినాయకుడు, చాలా రంగ. ఇక్కడ కూడా చూడండి శివపార్వతులు 99, విశ్వరూప గణేశుడు, శంకు వినాయకుడు, నంది వినాయకుడు, సర్ప వినాయకుడు, ఏలంబ వినాయకుడు, రకరకాలుగా పేర్లు పెట్టారు వినాయకునికి ఆ రోజు నుంచి వాళ్ళు. నాకు తెలిసి సప్తముఖ వినాయకుడు. ఒక పక్కనేమో ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం, ఇంకో పక్కనేమో వెంకటేశ్వర స్వామి కళ్యాణం, మళ్ళీ ఇంకో పక్కనేమో రైట్ సైడ్లో అయోధ్య రాముడు, ఇంకో పక్కనేమో రాహుకేతువు. సార్ 2000లో ఇవన్నీ ఇయర్ వైజ్గా వినాయకుడు ఉన్నారు. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా పబ్లిక్ నచ్చేలాగా చేస్తూ ఉన్నారు. ఇంకా రండి. 70 సంవత్సరాల్లో కేవలం వినాయకుడు మాత్రం కూర్చుని 2 సార్లే కూర్చున్నారు. మిగతా అంతా స్టాండింగ్ వినాయకుడు అంతా. ఇక ఇక్కడ ఒక వినాయకుడు కూర్చున్నారు, అక్కడ ఒకటి. 1, 2, 3, 4. ఏలంబ వినాయకుడు, హంసవాహన వినాయకుడు, నాట్య వినాయకుడు, సర్ప వినాయకుడు, గాయత్రి, శివపార్వతుల వినాయకుడు. 70 ఫీట్లు. 70 ఫీట్లు. ఒక అడుగు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 70 ఫీట్. 70 సంవత్సరాలు వినాయకుని పెట్టి 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు. ఏం లేదు, అట్లా ఏం లేదు. ఇక్కడ మాత్రం ఏం లేదు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచం మొత్తంలో పెద్ద వినాయకుడు ఇదే మాకు తెలిసిన వాటికైతే. వరల్డ్ మొత్తంలో
Yes. 1 feet నుండి 70 feet. ఎస్ రండి ఇదండి గోల్డెన్ వినాయకుడు అప్పట్లో చాలా ఫేమస్ అప్పట్లో హంసవాహన వినాయకుడు సర్ప వినాయకుడు లక్ష్మీ పార్వతి వినాయకుడు చాలా రకరకాలుగా అప్పట్లో పెద్ద లడ్డు ఇగో ఇక్కడ పెట్టారు ఆ, మల్లిబాబు అనేసి ఆయన స్వీట్ హౌస్ పెట్టాడు ఇక్కడ పెట్టినాక ఆయన విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాడు మొత్తం లడ్డు ఆయన స్వీట్ హౌస్ మొత్తం డెవలప్మెంట్ అయింది అట్లా ఇక ఈయననే స్వర్గీయ శంకరయ్య గారు ఈయననే ఫ్రీడమ్ ఫైటర్ ఈయన ఫ్రీడమ్ ఫైటర్ బాల్ గంగాధర్ తిలక్ ఈయన ఫ్రెండ్ అనమాట అప్పటి నుంచి ఈయన నేను కూడా పెడతానని చెప్పి ఈయన ఇలా ఫ్రెండ్ దూల్పేటలో ఉంటాడు ఆయన ఇప్పటికి ఉన్నాడు సింత్ ఈయన సర్గేశ్వరయ్యారు ఈయన మొదలుపెట్టిన ఒక్కొక్క ఫీట్ వినాయకుడు ఇప్పటిదాకా ఆయన వాళ్ళ తమ్ముడు సుదేశన్ శంకరయ్య సుదేశన్ కలిసి ఇప్పటివరకు అంత హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు వినాయకుని స్థాపించారు అంతా థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. మీ వల్లనే నేను ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ నుండి వస్తున్నా కానీ అంత దగ్గర